హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? కర్రీ చేస్తున్నాను. ఏం కర్రీ అనుకుంటున్నారా? వెయిట్ చేయండి తెలుస్తుంది. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. నేనైతే కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్ తీసుకున్నానంటే ఏం వండుతున్నాను అనుకుంటున్నారా? మటన్ వండుకుంటున్నాను అనుకుంటున్నారా? కాదు. అలా అయితే మీరు పప్పులో కాలేసినట్లాగే. ముందుగా ఇంకా ఇక్కడ చూసేసారా? ఇంకా క్యాబేజీ అయితే మాత్రంగా మా ఇంట్లో క్యాబేజీ వండితే తరగమన్నా తరగదు. అది తినేటప్పుడు ఎన్ని రకాలుగా చేసినా సరే ఏదోలా అనిపిస్తుంది అంటారు. అందుకనే ఇక్కడ నేను కందిపప్పు క్యాబేజీ కర్రీ అయితే చేస్తున్నాను. సింపుల్గా సూపర్ టేస్టీగా పప్పుతో వెజిటబుల్ కూడా నోట్లోకి పిల్లలకి వెళ్ళిపోతుంది అనమాట. సింపుల్గా ఈ విధంగా చేసుకోండి. ఎలా చేయాలో చెప్తాను. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని ఇంకా ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, కొద్దిగా అల్లం వెల్లుల్లి వేసుకున్న తర్వాత ఇంకా క్యాబేజీ వేసిన తర్వాత పప్పు కూడా వేసేసి ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా ధనియాల పొడి వేసేసి ఒక 3 విజిల్లు ఇచ్చామనుకోండి కర్రీ అయితే రెడీ అయిపోద్ది. సూపర్గా ఉంది. ఒకసారి మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.